హలో ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. అండ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మీకు డాగ్ సంబంధించిన విత్డ్రాల్స్ అనేది చెప్తాను. అండ్ టెలిగ్రామ్ వాలెట్ కి సంబంధించింది అండ్ అలాగే ఇతర ఎక్స్చేంజ్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన విత్డ్రాల్ గురించి చెప్తాను. అండ్ అలాగే విత్డ్రాల్స్ కూడా మీరు బ్యాంకులోకి ఎలా టోకెన్స్ ఎలా బ్యాంకులో కన్వర్ట్ చేసుకోవడం దాని గురించి పూర్తిగా అయితే వీడియో అయితే చేస్తాను. టిల్ ఎండ్ వరకు అయితే చూడండి, వాచ్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే టెలిగ్రామ్ యూజర్స్ చేద్దాం. మీరు టాప్లో మీ ప్రొఫైల్ మీద 3 డేస్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు ఇక్కడ వాలెట్ వస్తుంది. అండ్ సింపుల్గా అయితే వాలెట్ మీద క్లిక్ చేయండి. అండ్ వాలెట్ మీద క్లిక్ చేసిన వెంటనే నా దాంట్లో డాక్యుమెంట్స్ లేవు, బట్ డాక్యుమెంట్స్ ఉన్న వాళ్ళు ఎలా సేల్ చేసుకున్న దాని గురించి నేను చెప్తాను. అండ్ మీకు కింద స్క్రోల్ చేసుకున్నట్టయితే మీకు ఇక్కడ డాగ్స్ అని ఓపిస్తుంది. ఇక్కడ మీకు డాగ్స్ అని ఓపించి సంథింగ్ వాల్యూ అనేది ఏదైనా ఓపిస్తుంది. ఇక్కడ మీకు ఎన్ని డాగ్స్ ఉన్నాయి, వాల్యూస్ అని ఓపిస్తున్నాయి. ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఇక్కడ మీరు ఎక్స్చేంజ్ అని ఉంటుంది. సింపుల్గా అయితే ఎక్స్చేంజ్ మీరు ట్యాప్ చేసినట్టయితే నా వాలెట్లో ఎంటీ ఉంది. అండ్ ఎంటీ ఉన్నప్పుడు అయితే మీరు ఇతర వాలెట్లకి సెండ్ చేసుకోవాలనుకుంటే ఇలా సెండ్ చేసుకోవచ్చు. లేదు నేను దీంట్లోనే స్వాప్ చేసుకోవాలనుకుంటే కూడా మీరు స్వాప్ అని చేసుకోవచ్చు మీకు పక్కన. అండ్ ఫ్రెండ్స్, మీరు ఇక్కడ ఉన్న టోకెన్స్ని మీరు ఇక్కడ టౌన్ బీటా స్పేస్కి పంపించుకోవాలి. దానికి కోసం మీరు డాక్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ సెండ్ అని ఉంటుంది. సెండ్ మీద క్లిక్ చేసినట్టయితే యువర్ స్పేస్ అని ఇక్కడ మీకు ఆప్షన్ ఓపెన్ చూసారు ఫ్రెండ్స్. అండ్ యువర్ స్పేస్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీకు ఎన్నైతే మ్యాక్స్ డాగ్స్ ఉన్నాయో ఆ డాగ్స్ని ఇక్కడ యూజ్ మ్యాక్సిమం డాగ్స్ బ్యాలెన్స్ అని టైప్ చేయండి. అండ్ యూజ్ డాగ్స్ నా దాంట్లో లేదు కాబట్టి యూజ్ మ్యాక్సిమం ఉంటుంది. అండ్ దాని తర్వాతకి సెండ్ అని వస్తుంది. సెండ్ అని వచ్చిన తర్వాతకి మీకు ఇక్కడ టౌన్ బీటా స్పేస్ ఉంది ఫ్రెండ్స్. అండ్ దీని మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మీకు షో చేయడం జరుగుతుంది డాగ్స్ అని. అండ్ అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీకు డాగ్స్ షో చేసినప్పుడు ఇక్కడ స్వాప్ చేయండి. స్వాప్ మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మీకు థర్డ్ సెక్షన్లో మీకు డాగ్స్ అని అడుగుతుంది. డాగ్స్ మీద క్లిక్ చేసి కంటిన్యూ మీరు ట్యాప్ చేసి అండ్ ఇక్కడ మీకు పైన డాగ్స్ ఉంటుంది. కింద దేంట్లోకి రిసీవ్ చేసుకోవాలనుకుంటున్నారు మీ టోకెన్ యూఎస్డిటిఆర్ అండ్ సంథింగ్ ఇక్కడ మీకు టోకెన్స్ ఉంటాయి చాలా వరకు. నాట్ కాయిన్ కానీ ఏదైనా యూఎస్డిటీ అనేది సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ప్రతి ఒక్కరు. అండ్ యూఎస్డీలో సెండ్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ మ్యాక్స్ అని ఉంటుంది. మీకు డాగ్స్ మ్యాక్సిమం సెల్ చేసుకోవచ్చు. లేదు నీకు 100,000 కానీ ఎన్నైనా కానీ మీరు సెల్ చేసుకోవడానికి కూడా సెల్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు డాగ్స్ కూడా మీకు షో చేయడం జరుగుతుంది. ఇక్కడ మీకు 2 కాయిన్స్ ఉన్నాయి కాబట్టి నా దాంట్లో 2 కాయిన్స్ ఉన్నాయి. అండ్ ఇన్ కేస్ ఎన్ని ప్రాబ్లం ఉన్నట్టయితే మన డిస్కస్ ఛానల్లో మీకు స్క్రీన్ షాట్ వేసి ఈ ప్రాబ్లం వస్తుందని చెప్పండి. నేను ఎక్స్ప్లెయిన్ అనేది దాని గురించి ఒక మీకు వాయిస్ నోట్ కానీ రిప్లై కానీ ఇస్తాను. అండ్ నెక్స్ట్ ఇతర ఎక్స్చేంజ్లకు ఎలా చేద్దాం. అండ్ మీకు వన్స్ ఇలా ఒకటి చెప్పడం మర్చిపోయాను. యూఎస్డీలకు మీకు కాయిన్స్ వచ్చాయనుకో మళ్ళీ సెండ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి నా దాంట్లో లేకపోయినా వస్తుంది. అండ్ ఇక్కడ మీకు సెండ్ అన్ ఆప్షన్ ఒకటి ఉంటుంది, అంటే రిసీవ్ అని ఉంటుంది. సెండ్ అన్ ఆప్షన్ అంటే మీకు బ్యాలెన్స్ చేసినప్పుడు సెండ్ అన్ ఆప్షన్ వస్తుంది. సెండ్ అన్ ఆప్షన్ వచ్చినప్పుడు మీకు అడ్రస్ పేస్ట్ చేయని ఉంటుంది. అడ్రస్ ఎక్కడ తీసుకుంటారంటే మీకు ఒక ఎక్స్చేంజ్ వాలెట్ అంటే మీకు మీరు డబ్బులకు బ్యాంకులోకి విత్డ్రా చేసుకోవాలనుకుంటే సన్ క్రిప్టో అని ఉంటుంది. సింపుల్గా అయితే డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఉంటుంది, లేదా టెలిగ్రామ్ ఛానల్ కూడా లింక్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ అవ్వండి, కేవైసీ కంప్లీట్ చేయండి. అండ్ అలాగే బ్యాంక్ అనేది యాడ్ చేసుకొని ప్రొఫైల్కి వెళ్ళి ఇక్కడ మీకు బ్యాంక్ యాడ్ చేసుకుంటుంది. సింపుల్గా ఇక్కడ బ్యాంక్ అండ్ ఆప్షన్స్ అవైలబుల్ ఉంటుంది. అండ్ అలాగే ఇక్కడ మీకు కేవైసీ అనేది బోత్ రెండు ఒక్కనే ఉంటాయి. ఈ రెండు కంప్లీట్ చేసుకున్న తర్వాతకి మీరు వెళ్ళబడతారు. ఇక్కడ మీకు పోర్ట్ఫోలియో మీద క్లిక్ చేసినట్లయితే మీకు పైన సర్చ్ బార్ ఉంటుంది. సింపుల్గా సర్చ్ బార్ మీద క్లిక్ చేసి మీరు ఏవైతే టోకెన్స్ దీంట్లోకి విత్డ్రా చేసుకోవాలనుకున్నా సేమ్ చూసుకోండి. ఇక్కడ మీకు యూఎస్డిటీ అని ఉంటుంది. సింపుల్గా అయితే యూఎస్డిటీ మీద క్లిక్ చేసినట్టయితే మీకు తెలుస్తుంది టాన్ అని ఉంది ఇక్కడ. అంటే దీంట్లో మీకు టాన్ అని ఉందో లేదో చూసుకోండి. యూఎస్డిటీ ఇక్కడ చెక్ చేసుకోండి. యూఎస్డిటీ 2 టైప్స్ ఉన్నాయి ఇక్కడ, నార్మల్ యూఎస్డిటీ అండ్ ERC20. అండ్ మీకు టాన్ లేదు. టాన్ లేకపోతే ఏం చేస్తారంటే మీరు ఏదైనా బైనాన్స్ కానీ బైబిట్ కానీ అండ్ బిట్గెట్ కానీ దాంట్లోకి మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఈ యూఎస్డిటీని. అందులోకి వెళ్ళి మీరు కన్వర్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ప్రాబ్లం ఎక్కడైతే మీరు స్టక్ అయిపోతున్నారో స్క్రీన్ షాట్ తీసి డిస్కషన్ ఛానల్లో పేస్ట్ డిస్కషన్ ఛానల్లో అడగని నేను రిప్లై ఇస్తాను. అండ్ ఇప్పుడు మనం ఎక్స్చేంజ్లకు వెళ్దాం. బైనాన్స్ కానీ బైబిట్ కానీ అండ్ బిట్గెట్ కానీ. అండ్ మోస్ట్ ఆఫ్ మెంబర్స్ బైబిట్టే ఉందన్నారు కాబట్టి బైబిట్లోకి మనం ట్రై చేద్దాం ఇప్పుడు. అండ్ బైబిట్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ అసెట్స్ అని ఉంటుంది. సింపుల్గా ఎవరైతే ఇంకా చెక్ చేసుకోవడానికి కోసం చెప్తున్నాను. అసెట్స్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు ఇక్కడ కిందకి స్క్రోల్ చేయండి. మీకు ఇక్కడ ఫస్ట్ దీంట్లోకి వస్తుంది యూనిఫైడ్ ట్రేడింగ్లోకి. దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసినట్టయితే మీకు ఇక్కడ చూపిస్తుంది డాగ్స్ అనేది మీకు షో చేయడం జరుగుతుంది. ఇక్కడ మీకు డాగ్స్ అనేది షో చేయడం జరుగుతుంది. ఇక్కడ డాగ్స్ అనేది ఇప్పుడు డాగ్స్ షో చేసిన జరిగిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు దీని మీద క్లిక్ చేయండి, ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన వెంటనే మీకు ఇక్కడ మీకు సంబంధించిన టోకెన్స్ అండ్ అలాగే మీకు కింద ప్రైస్ అనేది ఉంటుంది. అండ్ ఇక్కడ మీకు చూసుకోవచ్చు ట్రేడింగ్ కూడా ఉంటుంది. దీంట్లోకి మీకు మార్చుకోవాలనుకుంటున్నారో కూడా ఇక్కడ మీకు షో చేయడం జరుగుతుంది. దాని ప్రైస్ బట్టి మీరు షేర్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు చూసుకోండి ఫ్రెండ్స్. అండ్ యూఎస్డిటీకి అయితే ఎక్కువ ఉంది,
అండ్ యూఎస్డిసి కొంచెం తక్కువ ఉంది అండ్ యూఐ కొంచెం తక్కువ ఉంది. అండ్ దీని మీద క్లిక్ చేయండి. అండ్ దీని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి, అండ్ బై అండ్ ఒకటి సేల్. అండ్ సేల్ మీద క్లిక్ చేయండి. సేల్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ ఎంతైతే మీరు డాక్స్ విత్డ్రా చేసుకోవాలనుకుంటున్నారో చేసుకోవచ్చు. ఇక్కడ మీకు యూఎస్డిటీల రూపంగా కూడా చేంజ్ చేసుకోవచ్చు. అండ్ నేను ఒక 10 యూఎస్డిటీ వరకు నేను విత్డ్రా చేసుకోవాలనుకుంటున్నాను. అంటే నా డాక్ కాయిన్ నుంచి ఒక $10 వర్త్ ఆఫ్ డాక్ కాయిన్స్ నేను సేల్ చేయాలనుకుంటున్నాను అనుకో. ఇక్కడ మీరు సేల్ అనే దాని మీద ట్యాప్ చేసినట్టయితే ఇన్స్టెంట్గా సేల్ అయిపోతుంది. ఇగో ఇక్కడ మీకు షో చేయడం జరుగుతుంది. మీ ఆర్డర్ ఒక 2-3 మినిట్స్ తీసుకుంటే సేల్ అయిపోతుంది. $10 వర్త్ ఆఫ్ డాగ్స్ టోకెన్స్ అయితే మనం విత్డ్రా చేస్తున్నాం. ఎంత మ్యాక్సిమం ఇక్కడ ఎంత ఉన్నాయి అనేది ఇక్కడ మీకు అవైలబుల్గా చూపిస్తుంది. అండ్ నేను $10 అంటే మీ ఇష్టం వచ్చినంతగా విత్డ్రా చేసుకోవచ్చు. మినిమం ఆర్డర్ అనేది $5 నుంచి మీరు విత్డ్రా సేల్ అనేది చేసుకోవచ్చు. సేల్ అమౌంట్ మొత్తం మీకు ఇక్కడ ఫండింగ్లో కానీ అండ్ నెక్స్ట్ యూనిఫైడ్లో కానీ వస్తుంది. అండ్ మీకు యూనిఫైడ్లో వస్తుంది సేల్ అయిన అమౌంట్ అనేది. ఇందులో నుంచి మీరు ఏం చేస్తారంటే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ట్రాన్స్ఫర్ టు ఇక్కడ మీరు యూనిఫైడ్ నుంచి ఫండింగ్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ మీకు మ్యాక్స్ క్లిక్ చేయండి. ఆల్రెడీ నాకు లేవు కాబట్టి నేను సేల్ చేయలేదు. సేల్ చేసి ఉంటే ఒకవేళ మీకు ఇక్కడ షో చేసి మ్యాక్స్ క్లిక్ చేసి అండ్ కన్ఫర్మ్ అని దాన్ని మీకు ట్యాప్ చేసినట్టయితే మీకు ఇక్కడ ఫండింగ్లోకి మీకు వచ్చి యాడ్ అవుతుంది. ఇక్కడ వచ్చిన తర్వాత మీరు విత్డ్రాస్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ మీకు సింపుల్గా క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మీకు విత్డ్రా ఆప్షన్ ఉంటుంది. అండ్ అలాగే కన్వర్ట్ ఆప్షన్ కూడా ఇక్కడ మీకు ఉంటుంది. అండ్ మీరు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏం చేస్తారంటే కన్వర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. ఒక కాయిన్ నేను చెప్తాను, దానికి మీరు కన్వర్ట్ చేసుకోండి. TRX సెర్చ్ చేసి ఈ కాయిన్కి మీరు కన్వర్ట్ చేయండి. అండ్ మీకు ఫీజు అనేది తక్కువ పడుతుంది అండ్ ఫీజు కూడా మీకు తక్కువ వస్తుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. విత్డ్రా చేయండి. ఇక్కడ మీకు నెట్వర్క్ చూస్ చేసుకోండి. అండ్ మీకు చూసే ఫ్రెండ్స్ అండ్ $1 సంబంధించిన ఫీజు అనేది వెళ్ళిపోతుంది. దీన్ని కూడా ట్రై చేయకండి. నెక్స్ట్ ఇక్కడ ఇక్కడ మీకు కొత్త కాయిన్ చెప్తున్నాను. DOGE డాగ్ కాయిన్ అని సెర్చ్ చేయండి. ఇక్కడ మీకు ఇక్కడ చూపిస్తుంది. ఈ కాయిన్ మీరు కన్వర్ట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ విత్డ్రా ఫీజు అనేది తక్కువ ఉంది అన్నిటికంటే. అండ్ సన్ క్రిప్టో ల్యాబ్లో కూడా మీకు ఇది అవైలబుల్గా ఉంటుంది విత్డ్రా చేసుకోవడానికి. చూసే ఫ్రెండ్స్ అండ్ $0.5 USD అనేది మీకు ఫీజు తక్కువ ఉంది. ఇప్పుడు ఎలా కన్వర్ట్ చేయాలని దాని గురించి చెప్తాను. మీరు ఇంతకుముందు సేల్ చేసుకునేది అండ్ ఫండింగ్లోకి యాడ్ చేసుకున్నారు, అవి వచ్చి ఇక్కడ ఉన్నాయి. అండ్ ఇక్కడ మీకు ఇక్కడ కన్వర్ట్ అనే ఆప్షన్ ఉంది. కన్వర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఎంతో కొంత అమౌంట్ ఎంటర్ చేయండి. అండ్ అంతకుముందు 2 అనే కాడ మీరు డాగ్స్ ఇక్కడ చూసే ఫ్రెండ్స్ మీకు ఇక్కడ టాప్లో చూపిస్తుంది. డాగ్స్ మీద క్లిక్ చేసి సెలెక్ట్ చేయండి. ఎంతో కొంత 10 or సంథింగ్ మీకు వచ్చినంత ఎంతో కొంత సెలెక్ట్ చేస్తే దీంట్లో కన్వర్ట్ అవుతుంది. అండ్ కొటెక్ట్ మీద క్లిక్ చేయండి. అండ్ మళ్ళీ ఒక కన్ఫర్మ్ చేయండి. మీకు ఇక్కడ డాగ్స్ వచ్చి యాడ్ అవుతాయి. అండ్ మళ్ళీ మీరు సన్ క్రిప్టో కరెన్సీ యాప్ ఓపెన్ చేయండి. ఎవరైతే లేదో సింపుల్గా అయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, సైన్అప్ చేయండి. అండ్ ఇది పోర్ట్ఫోలియో మీద క్లిక్ చేయండి. పోర్ట్ఫోలియో మీద క్లిక్ చేసి అండ్ ఇక్కడ మీకు సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత DOGE గుర్తుంచుకోండి. DOGE అని సెర్చ్ చేయండి. ఇక్కడ మీకు చూసే ఫ్రెండ్స్ వచ్చింది. ఇక్కడ DOGE అండ్ సింపుల్గా అయితే డిపాజిట్ ఉంది దాని మీద ట్యాప్ చేయండి. డిపాజిట్ దాని మీద ట్యాప్ చేసినట్టు అడ్రస్ అనండి, న్యూ అడ్రస్ అనండి. సింపుల్గా అడ్రస్ అనేది దాని మీద క్లిక్ చేసినట్టు మీకు ఒక కొత్త అడ్రస్ వస్తుంది. ఈ అడ్రస్కి మీరు సెండ్ చేసుకోండి. సెండ్ చేసుకున్న తర్వాత మీరు సింపుల్గా అయితే సేల్ చేసుకోవచ్చు. వన్స్ మీరు రిసీవ్ అయిన తర్వాత ఇక్కడ మీకు 0 కాస్త మీకు ఏదో ఒక వాల్యూలో షో చేస్తుంది. మళ్ళీ దాని డిపాజిట్ మీద క్లిక్ చేయకండి, డైరెక్ట్ దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు బై అని ఉంటుంది, సేల్ అని ఉంటుంది. సింపుల్గా సేల్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీకు 100% ఎంచుకోండి. మినిమం ఆర్డర్ వచ్చేసి ఫ్రెండ్స్ 110 ఆర్డర్ అని ఉండాలి. సింపుల్ 100% ఎంచుకొని పే అనే దాని మీద ట్యాప్ చేసినట్టయితే మీకు ఇక్కడ INRలోకి వెళ్తుంది. మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ అయిపోయిన తర్వాత మీకు ఇక్కడ ఎప్పుడైతే సేల్ చేసిన తర్వాత మీకు ఇక్కడ INRలో మీకు సంబంధించిన బ్యాలెన్స్ అనేది షో చేస్తాయి. అండ్ ఇక్కడ మీకు విత్డ్రా మీద క్లిక్ చేసి ఏదైతే బ్యాంక్ యాడ్ చేశారో ఆ బ్యాంక్ మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకొని అండ్ మినిమం 100 అబోవ్ అనేది ఉండాలి. అండ్ ఎంత మీరు విత్డ్రా చేసుకున్నా మీకు ₹10 అనేది ఛార్జ్ అని పడుతుంది. అండ్ ఓటీపీ ఏదైతే మీరు బ్యాంక్ మొబైల్ నెంబర్ ఇచ్చారో నెంబర్కి ఓటీపీ వస్తుంది. అండ్ ప్రొసీడ్ దాని మీద ట్యాప్ చేయండి. ఇలా మీరు డాక్ కాయిన్స్ అనేది మీరు విత్డ్రా చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఏదైనా ప్రాబ్లం కానీ అక్కడైతే డిస్కషన్ ఛానల్ ఉంటుంది. ఆ డిస్కషన్ ఛానల్లో స్క్రీన్ షాట్ చేసి ప్రాబ్లం గురించి చెప్పండి, నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ.